బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 27న ముగిసిన ఎమ్మెల్సీ ప్రచారం. ఈ నెల 27న ఎన్నికలు, జూన్ 5న ఫలితాలు ప్రారంభమవుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు. బీఆర్ఎస్ నుంచి బరిలో రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. మొత్తం 4,63,839 మంది ఓటర్లు పాల్గొంటారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఓటర్లు ఉన్నారు. ముగిసిన ఎమ్మెల్సీ ప్రచారం. ఈ నెల 27న ఎన్నికలు, జూన్ 5న ఫలితాలు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించినటువంటి ప్రచారం ఇవాళ సాయంత్రం 4 గంటలతో పూర్తయింది. అయితే ప్రధానంగా ఈ జాతీయ ఎన్నికలు ఉండడంతో పెద్దగా ఆకర్షణ లేని విధంగా స్టార్ట్ అయినటువంటి ఈ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది ఎట్టకేలకు ఎన్నికలు ముగియడంతో కొంచెం ఊపందుకుంది. ఆ తర్వాత నుంచి 3 పార్టీల నేతలు కూడా భారీగానే ప్రచారం చేశారు. అంటే అన్ని పార్టీల తరఫున కూడా చాలా ప్రముఖులందరూ కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రుల సభలు ఏర్పాటు చేసి వాళ్ళందరితో కూడా అనేక రకాలైనటువంటి అంశాలు మాట్లాడుతూ అందరినీ ఓటర్లుగా వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేయడానికి గట్టి ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, అలాగే కేటీఆర్ చాలా ప్రముఖంగా తిరిగారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డితో సహా మిగిలిన నాయకులందరూ కూడా గట్టిగా పనిచేశారు. అయితే ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రం మంత్రులు అందరూ ప్రచారం చేసినప్పటికీ ఒక రేవంత్ రెడ్డి మాత్రం పెద్దగా ప్రచారం చేయలేదు, దీంట్లో జోక్యం చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మార్ మల్లన్న, భారతీయ జనతా పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి మాజీ బీజేపీ నేత, ప్రస్తుతం బీఆర్ఎస్ లో చేరినటువంటి రాకేష్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా పోటీ పడుతూ ఉన్నారు. ముగ్గురు కూడా గట్టి క్యాండిడేట్సే, గట్టిగా పోటీ పడేటటువంటి సత్తా ఉన్నవారే. గతంలో ప్రేమేందర్ రెడ్డి ఇదే ఎన్నికలో ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో ప్రేమేందర్ రెడ్డి మీద కొంత సానుభూతి ఉంటుంది అని భావిస్తున్నప్పటికీ కూడా పోటీ మాత్రం గట్టిగా ఉండేటటువంటి అవకాశమే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 27వ తారీఖు దీనికి సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతుంది. జూన్ 5న దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు ఎవరు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలిసిపోతుంది అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.